కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. చంపదెబ్బకు 2 ఏళ్లు. అవును, ఒక బాధ్యత లేని ఎమ్మెల్యే పరిపాలనకు తెనాలి ప్రజలు చెంపదెబ్బ తీర్పు ఇచ్చి 2 ఏళ్లను పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలిలో మంత్రి నాదెళ్ల మనోహర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెనాలిలో పోలింగ్ బూత్ సాక్షిగా ఆనాటి శాసనసభ్యుడు అహంకారంతో ఒక సామాన్య ఓటరుపై దాడి చేస్తే తన హక్కు కోసం ఆ ఓటరు స్పందించిన తీరు మనం చూసామన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆనాటి ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు దారుణం అన్నారు. తెనాలిలో రౌడీజం, గంజాయి లేకుండా చేయటమే నా బాధ్యత అన్నారు. ఈ 2 ఏళ్లలో తెనాలి నియోజకవర్గంలో 1225 కోట్ల రూపాయలు వెచ్చించాం. అందులో 981 కోట్ల రూపాయలు సంక్షేమానికి, 243 కోట్ల రూపాయలు అభివృద్ధిపైన ఖర్చు పెట్టామని మంత్రి మనోహర్ తెలిపారు. కేవలం రోడ్ల కోసమే 136 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. గతంలో ఎవరైనా మాట్లాడినా, ప్రశ్నించినా వారిపైన దాడులు చేయటం, కేసులు పెట్టడం చేశారు. అలాంటి పరిస్థితి నుండి లా అండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తలు పాటించి శాంతియుతంగా ఉండే విధంగా చేశామన్నారు మంత్రి మనోహర్. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు మంత్రి మనోహర్. ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పనిచేసిన విధానం, ప్రజలు అంతిమంగా తిరిగినప్పుడు తీర్పు ఎట్లా ఉంటుందో తెనాలి ప్రజలు చూపించారు. ఆ రోజు ఐతనగర్లో జరిగిన సంఘటన, ఒక సామాన్య ఓటర్గా సుధాకర్ గారు అనే వ్యక్తి ఆయన పోలింగ్ బూత్లో నిలబడినప్పుడు ఏ విధంగా అహంకారంతో ఆనాటి శాసనసభ్యుడు ప్రవర్తించారు, అక్కడున్న వ్యక్తులు ఏ విధంగా ఆయన పైన దాడి చేశారు, ఆ రోజు నుంచి ఆయన పడిన కష్టాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే తపన తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎలక్షన్ 5 నిమిషాల్లో అయిపోతుంది, అసలు ఎలక్షనే ఉండదని ఆలోచించిన వ్యక్తులకి ప్రజలు ఏ స్థానం చూపించారో అతనికి, వాళ్ళ పార్టీ నాయకుడికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంత బలంగా ఆ రోజు ఓటర్ సుధాకర్ గారు నిలబడి ఒక సామాన్య వ్యక్తికి ఉండాల్సిన హక్కుల్ని దానికోసం పోరాటం చేశారో ఆ స్ఫూర్తిని మనం నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత మా బాధ్యత పెరిగిందనే భావనతో పనిచేసాం తప్ప స్వార్థ రాజకీయాలు, స్వార్థం కోసం ప్రయాణం ఎక్కడా చేయలేదు. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. 981 కోట్ల రూపాయలు సంక్షేమం పైన, 243 కోట్ల రూపాయలు అభివృద్ధి పైన ఖర్చు పెట్టాం. రోడ్ల కోసమే 136 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే ఎంత దుస్థితి ఉండిందో రోడ్డు పైన ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. తెనాలి నియోజకవర్గంలో 34,853 మందికి మనం సంక్షేమం ఈరోజు పెన్షన్స్ ద్వారా అందిస్తున్నాం. అంటే గతంలో ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా వారిపైన దాడులు చేయడం, ప్రత్యేకంగా వాళ్ళపైన కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ పెడితే కూడా చిన్న వయసులో ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ చూశారు. అటువంటి వాతావరణాన్ని తొలగించి ఒక లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలి. మన ప్రాంతాల్లో గతంలో జోన్ల వారీగా, ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకుని చేసిన గంజాయి దందాని మన తెనాల్లో మనం 90% పైనే మనం అరకట్టగలిగాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తిగా తెనాలి నుంచి మనం తరిమివేదంగా వీరిపైన చాలా సీరియస్గా కేసులు పెట్టి ఎవ్వరు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న విధంగా మనం చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటున్నాను.